చెప్పండి మేడం, ఈ 6 డిఎల్ పెండింగ్ అని చెప్పేసి అంటున్నారు కదా. గవర్నమెంట్ వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో కూడా విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు కదా. అవునండి. అయితే ఇవాళ నమస్కారం అండి, నా పేరు ఉషారాణి. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహిళా ప్రముఖగా కొనసాగుతున్నాను. ఈరోజు ఇందిరా పార్క్ ధర్నాకి పూర్వం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేశాము. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే పాఠశాలలో కూడా నిరసనలు అనేవి మేము చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మా యొక్క విన్నపాలను పెడచెవిన పెట్టడం వల్ల ఈరోజు మనసు చంపుకొని ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నాకి దిగాల్సిన అగత్యం పట్టించారు. సో ఇది ఏ ఉపాధ్యాయుడు కూడా హర్షించడండి. పాఠశాలలో విద్యార్థులు మేము చెప్పే పాఠాల కోసం ఎదురు చూస్తుండగా మేము ఈరోజు ధర్నా చౌక్ ఎక్కామంటే అది ఏ ఉపాధ్యాయుడు కూడా మనస్ఫూర్తిగా చేసింది కాదండి. కాకపోతే మా యొక్క సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక ఆవేదనతో మేము ఈరోజు ధర్నా బాట పట్టాల్సి వచ్చిందండి. అంటే ఇప్పుడు సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. రద్దు చేస్తే మనకి ఏంటి మేడం లాభాలు అంటే ఉపాధ్యాయులందరికీ? యాక్చువల్గా సిపిఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అది ఒక ఉద్యోగి తన జీతం నుంచి 10% కాంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వం ఆ 10%కి 10% కలిపి వారి యొక్క అకౌంట్లో జమ చేస్తుందండి. దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారంట. మ్యూచువల్ ఫండ్స్ రిటైర్ అయ్యేటప్పటికి ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ లాభాలలో ఉంటే అది తీసి వీళ్ళకి పెన్షన్గా ఇస్తారు. ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ నష్టాలు చూపిస్తే మాత్రం ఈ ఉద్యోగికి మొండి చేయి చూపించే విధంగా ఉందండి ప్రస్తుతం. అదేవిధంగా ఒక ఉద్యోగి చనిపోతే ఈరోజు వారి కుటుంబానికి ఎటువంటి ఫ్యామిలీ పెన్షన్ కూడా లేదు. ఒక సిపిఎస్ ఉద్యోగి ఈ క్రమంలో సిపిఎస్ వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేయకముందే చనిపోవడం అనేది జరిగింది. మరి ఆ చనిపోయిన ఉద్యోగులకు ప్రభుత్వం ఏం చూపించింది అనేది వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎందుకు సిపిఎస్ వద్దంటున్నారు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేది ప్రభుత్వానికి క్లియర్ అయిపోతుందండి. డేటా అన్నీ ఉంటుంది ప్రభుత్వం దగ్గర. ఏ ఉద్యోగి ఎప్పుడు చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి మనం ఏం చేసాం, ఆ ఉద్యోగికి ఏం సంక్షేమం దొరికింది అనేది ఆలోచించుకుంటే ఈ ప్రశ్నకు పరిష్కారం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది మేడం? వచ్చి 3 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ అవుతుంది, ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? గవర్నమెంట్ యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్స్, ఎక్కడ కూడా మమ్మల్ని ఏ విధంగానూ చిన్న చూపు చూసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ మేము తీసుకొచ్చుకున్న సందర్భంలో మాకు 6 నెలలు సమయం ఇవ్వండి, అప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి, నాకు 6 మంత్స్ టైం ఇవ్వండి, ఖజానా మొత్తం ఖాళీ ఉంది, గత ప్రభుత్వం ఖాళీ చేశారు, నేను 6 మంత్స్ తర్వాత నుంచి మీ యొక్క నేను అన్ని డిమాండ్స్ని నేను పరిష్కరిస్తాను అన్నారు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా సిపిఎస్ అనేది ఉంది, పిఆర్సీ అనేది ఉంది, డిఎల్ అనేవి ఉన్నాయి. మరి 6 మంత్స్ కాదు ఇవాళ 3 సంవత్సరాలు అయిపోవస్తుంది. ఈ 3 సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటి వరకు సమస్యల మీద దృష్టి సారించింది లేదు. పే రివిజన్ కమిటీ వేశారు కానీ దాన్ని గడువు పెంచుకుంటూ పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిఏ 6 నెలలకు ఒక డిఏ, ఇప్పుడు 3 ఏళ్ళుగా 6 డిఏలు పెండింగ్ ఉన్నా సరే డిఏలు విడుదల చేసిన దాఖలాలు కూడా లేవండి. అంటే మీ డిమాండ్స్ అన్ని చేయకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి మేడం? మా డిమాండ్స్ అన్ని చేయకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏమీ లేదండి. ఉపాధ్యాయుడు అనేవాడు నైరాశ్యంలో కూరుకుపోతాడు. ఈరోజు ఇందిరా పార్కును మించిన ధర్నా అయితే లేదు. మేము ప్రభుత్వాన్ని ఏమీ భయపెట్టట్లేదు, ముట్టడి అనే మాట కూడా మా దగ్గర లేదు. మేము శాంతియుతంగా పాఠశాలకు వెళ్ళి మేము పని చేసుకుంటాము. ఇవాళ ఒక్కరోజే మా ధర్నా. కాకపోతే ఒక ఉపాధ్యాయుడు అనేవాడు నైరాశ్యంలో కూరుకొని పోతాడు. ఒక ఉపాధ్యాయుడు అనేవాడు, ఒక పిల్లవాడు మారం చేస్తున్నాడు, ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా సరే వాళ్ళకి బెదిరించో బుజ్జగించో ఏదో ఒకటి వాళ్ళకైతే అడిగింది కాకపోయినా సగమైనా పెట్టడం అనేది ఒక తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి చేస్తాడు. అదే ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ఆయన మా సమస్యలు తీర్చలేని పక్షంలో మేమంతా నైరాశ్యంలో కూరుకుపోతామండి. మాకెందుకండి, మేమేదో ఒక ఉపాధ్యాయుడు నైరాశ్యంలో కూరుకుపోయినప్పుడు అది సమాజానికి తీరని నష్టాన్ని చేకూరుస్తుంది. ఇవాళ సమాజంలో వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఉపాధ్యాయులు వల్లనే మేము ఈ వృద్ధిలో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి రేపు ఉండదు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన సంతృప్తిగా పాఠం చెప్పగలుగుతాడు, ఉపాధ్యాయులు మెరికల్గా తయారు చేయగలుగుతాడు. కాబట్టి ఈ ధర్నా తర్వాత ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే మొత్తం సమస్త ఉపాధ్యాయ రంగము, ఉద్యోగ రంగం అంతా కూడా నిరాశలో కూరుకుపోతారు. ఉపాధ్యాయులకు జీతాలు ఒక్కటే మార్గము. ఆ జీతాల భత్యాలే సక్రమంగా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మొత్తం పోతుంది. సో ఇది జరిగే పరిణామం అండి, సామాజికంగా జరిగే పరిణామం. సమాజంలో ఉపాధ్యాయుడు అనేవాడు చిన్న చూపు చూసిన రోజు ఆ సమాజం పతనానికి కూడా ఒక కారణం అవుతుంది. సో చెప్పండి సార్, అసలు ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంచెలంచెలుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మండల స్థాయిలో జరిగింది, జిల్లా స్థాయిలో జరిగింది, ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నది. వాస్తవానికి ధర్నా చేయాల్సిన అవసరం ఏంటంటే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యల్లోనూ మార్పు రాలేదు. ఎందుకంటే ఆ రోజు సిపిఐ సంక్షేమం గురించి హామీలు ఇచ్చారు, వదిలేశారు. పదోన్నతుల గురించి హామీలు ఇచ్చారు, వదిలేశారు. మెరుగైనటువంటి ఇప్పుడు పాఠశాల వసతుల గురించి హామీలు ఇచ్చారు, వదిలేశారు. ఉపాధ్యాయులకు నెల జీతం అనేది ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అంటే ఇందులో ఒక జీతగాలు, ప్రభుత్వానికి జీతగాలు. మరి నెలంతా పనిచేసిన తర్వాత జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ మేము జీతం ఇస్తామని చెప్పుకోవడం అనేది సిగ్గుచేడు. ఎంతసేపు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వము 6 నెలలకోసారి డిఏలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక వారం రోజుల వ్యవధో, ఒక నెల వ్యవధో తర్వాతనైనా కనీసం డిఏలను ప్రకటించాల్సిన ఉంటుంది. కానీ 6 డిఏలు పెండింగ్లో ఉంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరికి నిదర్శనం. పిఆర్సీ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటిది అది. కానీ ఈరోజు 2018లో పిఆర్సీ, ఈరోజు 2023 జూలై 1కు ప్రకటించాల్సి ఉండే. కానీ 2026 అంటే 3 సంవత్సరాల ఆలస్యమైనప్పటికీ కూడా పిఆర్సీ ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉండడం అనేది అవమానకరం. ఎందుకంటే జీతాలు ఇస్తున్నామని చెప్పుకోవడం కాదు. ఈరోజు ప్రభుత్వము హెల్త్ కార్డు గురించి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం. కనీసం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెప్పాల్సింది ఉండే, చెప్పకుండానే డబ్బులు కట్ చేసుకున్నారు హెల్త్ కార్డుకు సంబంధించి. అసలు 3 నెలలు అవుతుంది డబ్బులు కట్ చేసుకున్నారు. ఈ రోజు వరకు కూడా ఆ హెల్త్ కార్డు ఎందుకు ఉపయోగపడడం లేదు. డబ్బులు కట్ చేసిన తర్వాతనైనా కనీసం దాని గురించి ఆలోచించాల్సింది ఉండే. ప్రైవేటు పాఠశాలను ప్రైవేటు ఈ హాస్పిటల్స్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి తర్వాతనే హెల్త్ కార్డు ప్రీమియం కట్ చేయాల్సింది ఉండే. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్తో మాట్లాడకముందే ప్రీమియం కట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు కూడా కట్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం అనేది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి మందులు కూడా ఈ హెల్త్ సెంటర్లలో లేవు. అన్ని ట్యాబ్లెట్లు దొరకడం లేదు. అంటే అసలు ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్ చేస్తున్నది ఉద్యోగుల దగ్గర నుంచి, ఎందుకు ఇట్లా ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందన్నది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఖండిస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా సరే కనీసంగా మేము జీతాలు ఇస్తున్నాం అనే మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే డిఏలను ఖచ్చితంగా అంటే యాజ్ యూజువల్గా ఎలా ఇస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇవ్వాలని, పెండింగ్లో ఉన్నటువంటి 3 సంవత్సరాల పిఆర్సీని తక్షణమే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.